మూడో జాబితాను విడుదల చేసింది టీడీపీ 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థులను చూస్తే కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితాకుమారి, పలాస నుంచి గౌతి శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, నర్సరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 139 స్థానాలలో అభ్యర్థులు ఖరారు కాగా మరో 5 అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో పెట్టింది టీడీపీ. ఇక లోక్సభ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విశాఖ నుంచి మాత్కుమిల్లి భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్ మాథుర్, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ నుంచి కేసినేని చిన్ని, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి టి కృష్ణప్రసాద్ను అభ్యర్థులుగా ప్రకటించింది టీడీపీ. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, హిందూపురం నుంచి బీకే పార్థసారథి పేర్లు ఖరారయ్యాయి. మొత్తం 17 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తున్న టీడీపీ ఇప్పటివరకు 13 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 స్థానాలను పెండింగ్లో పెట్టింది. మాజీ మంత్రి దేవినేని ఉమకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. మైలవరం సీటు ఉమా ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ కేటాయించింది టీడీపీ. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉమా 4 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో వసంతపై తొలిసారిగా ఓటమి పాలయ్యారు ఉమా. వసంత పార్టీలోకి రాకుండా మైలవరం టికెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు ఉమా. చివరకు పెనమలూరు టికెట్ వస్తుందని ఉమావర్గం భావించినా నిరాశే మిగిలింది. ఇక మరోవైపు పెనమలూరు సీటుపై కూడా ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు బోడె ప్రసాద్కు సీటు కేటాయించింది టీడీపీ. ముందుగా బోడెకు సీటు ఇవ్వలేమని చెప్పిన పార్టీ అధిష్టానం పెనమలూరు స్థానంలో చాలా పేర్లను పరిశీలించింది. తనకు సీటు దక్కదన్న ప్రచారంతో అసంతృప్తికి గురై బోడె ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేశారు. చివరకు అనూహ్యంగా మూడో జాబితాలో బోడె ప్రసాద్కు పెనమలూరు టికెట్ దక్కింది. మూడో జాబితాను విడుదల చేసింది టీడీపీ. 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తం 13 మంది ఎంపీ స్థానాలకు అలాగే 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడో విడత జాబితాను విడుదల చేసింది టీడీపీ అధినాయకత్వం కొద్దిసేపటి క్రితం భోగి. సో ఈ నేపథ్యంలో మొత్తం 16 స్థానాలకు పెండింగ్లో ఉండగా అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి 16 స్థానాలు పెండింగ్లో ఉంటే 11 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది. సో ఇంకా ప్రకటించిన స్థానాలు మనకు అందుతున్న సమాచారం మేరకు అంటే సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని తారుమారయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఎచ్చెర్ల నియోజకవర్గం పెండింగ్లో ఉంది. అయితే ఇది బీజేపీకి వెళ్తుందన్న ప్రచారం కూడా ఒకటి కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భీమిలి నియోజకవర్గం, చీపురుపల్లి, అనంతపురం అర్బన్, అలాగే దర్శి ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన స్థానాల విషయంలో ఇంకా టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో వీటితో పాటు ఇంకొన్ని స్థానాలు బీజేపీకి అలాగే జనసేనకు వెళ్లిన స్థానాల్లో కూడా కొన్ని టీడీపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే టీడీపీ పోటీ చేసే ఈ 5 స్థానాల్లో 1-2 జనసేనకు కావచ్చు లేదా బీజేపీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది భోగి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఉన్న జాబితా ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో పార్టీ అధ్యక్షునిగా కూడా ఏపీ శాఖకు సంబంధించిన అధ్యక్షునిగా కూడా పనిచేసిన కళా వెంకట్రావు మూడో విడత జాబితాలో కూడా స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఒకవేళ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బీజేపీ కనుక పోటీ చేస్తే ఆ నియోజకవర్గం బీజేపీకి వెళ్తే కనుక ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన కళా వెంకట్రావుకి స్థానం ఉంటుందా ఉండదా, లేకపోతే భీమిలి నియోజకవర్గం లేదా చీపురుపల్లి నియోజకవర్గం ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా అన్నది
అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భీమిలి నియోజకవర్గం హాట్ సీట్గా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఈసారి ఆయన భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ నార్త్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సో ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధిష్టానం గంటా శ్రీనివాస్ని ఆదేశించిన పరిస్థితి. కానీ ఆయన దానికి విముఖత వ్యక్తం చేస్తూ భీమిలి నియోజకవర్గాన్ని తనకు కేటాయించాల్సిందిగా కోరుతున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీ చేస్తారన్న క్లారిటీ రాకపోవడంతో అక్కడ కూడా కొంత గందరగోళం నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ కూడా దాదాపు 2-3కు సంబంధించిన నేతలు రేసులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రభాకర్ చౌదరి రేసులో ఉన్నప్పటికీ అక్కడ కమ్మ సామాజిక వర్గానికి, ఓసీ సామాజిక వర్గానికి కాకుండా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి టికెట్ ఇస్తే బాగుంటుందన్న ప్రచారం కూడా జరుగుతుంది, చర్చ జరుగుతుంది. లేకపోతే బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నిలబడితే బాగుంటుందన్న చర్చ కూడా, ప్రతిపాదనలు కూడా టీడీపీ అధినాయకత్వం ముందు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే దర్శి నియోజకవర్గం నుంచి సిద్ధా రాఘవరావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సిద్ధా రాఘవరావు తెలుగుదేశంలో పార్టీలో కనుక చేరితే ఆయనకు ఆ టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది భోగి. సో ఈ క్రమంలో ఈ చేరిక వ్యవహారం ఇంకా క్లారిటీ రాకపోవడంతో దర్శి నియోజకవర్గాన్ని కూడా పెండింగ్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే జనసేన ఇంకా 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కూడా మొత్తంగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్ల సర్దుబాటు ఇంకా జరపాల్సిన అవసరం ఉన్నట్లుగానే ప్రస్తుతం విడుదలైన జాబితా ప్రకారం మనకు అర్థమవుతుంది. కొన్ని సీట్ల విషయంలో కొంత గందరగోళం ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నట్టుగా 3 పార్టీల మధ్య కొంత గ్యాప్ ఉంది. అట్ ద సేమ్ టైం 3 పార్టీలు కూడా ముందుగా అనుకున్న దాని ప్రకారం కాకుండా కొన్ని సీట్లు టీడీపీ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి జనసేనకు, జనసేన నుంచి బీజేపీకి, సో ఈ తరహా కొన్ని సీట్లు సంఖ్య అదే విధంగా ముందుగా ఫిక్స్ అయిన విధంగా సంఖ్య అదే విధంగా ఉంటుంది. కానీ కొన్ని సీట్ల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది భోగి. సో ఇక ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి పెద్దగా ఆశ్చర్యకరమైన వ్యవహారం ఏమీ తెర మీదకు లేవు. ముందు నుంచి అనుకున్న అభ్యర్థుల పేర్లే తెర మీదకి వచ్చాయి. అయితే బాపట్ల నియోజకవర్గం నుంచి అనూహ్యంగా టి కృష్ణప్రసాద్ తెర మీదకి వచ్చారు, మాజీ ఐపీఎస్ అధికారి. సో ఈయన పేరు చివరి నిమిషంలో తెర మీదకు రావడంతో ఆయన పేరు ఖరారు చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇదొకటి మినహా పెద్దగా ఎంపీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి షాకింగ్ న్యూస్లు కావచ్చు, కొంచెం ఆశావహులు వాళ్ళకి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దక్కించుకోలేని పరిస్థితులు కావచ్చు, ఇటువంటి సందర్భాలు, ఇటువంటి ఘటనలు పెద్దగా ఎంపీ అభ్యర్థుల జాబితా విషయంలో దాదాపు లేనట్లుగానే కనిపిస్తున్నాయి భోగి. అయితే పిఎంఆర్ ఇప్పుడు దేవినేని ఉమా వంటి సీనియర్ నేతల విషయంలో అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉందనుకోవచ్చు? దేవినేని ఉమామహేశ్వరరావుకి టికెట్ ఉండదనే విషయం చాలా కాలంగా పార్టీ అధినాయకత్వం సంకేతాలు ఇస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అయితే ఏదన్నా పెనమలూరు నియోజకవర్గం నుంచి, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పేరు దాదాపు ఎప్పుడో ఖరారైపోయింది. కానీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దేవినేని ఉమకి ఎక్కడన్నా ప్లేస్మెంట్ దక్కుతుందా, పెనమలూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ అధినాయకత్వం భావించిన నేపథ్యంలోనే పెనమలూరు, మైలవరం ఈ 2 సీట్లను, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పోటీ చేసే ఈ 2 సీట్లను కొంత పెండింగ్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చివరి నిమిషం వరకు దేవినేని ఉమకు ఈ పెనమలూరు నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించే అవకాశం ఏదన్నా ఉంటుందా అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ వైపు నుంచి కూడా అదే స్థాయిలో కొంత ప్రెషర్ స్థానిక నాయకత్వం మీద, బోడే ప్రసాద్ మీద కూడా పెట్టినట్టుగా కనిపిస్తుంది. బోడే ప్రసాద్ కాకుండా దేవినేని ఉమకి ప్లేస్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా దేవినేని కుటుంబంకి టికెట్ కేటాయించినట్లుగా ఉంటుంది అనేది పార్టీ కూడా భావించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కృష్ణా జిల్లాలో దేవినేని కుటుంబం లేకుండా టీడీపీ టికెట్లు ఇవ్వడం అనేది తొలిసారిగా జరుగుతున్న పరిణామంగానే మనం చూడాల్సి వస్తుంది. సో దేవినేని కుటుంబానికి ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ టికెట్లు లేకుండానే అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో బోడే ప్రసాద్ కూడా గత కొంతకాలంగా టికెట్ తనకు దక్కదని తెలిసినప్పటి నుంచి తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, పార్టీకి లాయల్గానే ఉంటాను, కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్న పరిస్థితి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే దాదాపు వారం 10 రోజుల నుంచి విస్తృతంగా నియోజకవర్గంలో బోడే ప్రసాద్ పర్యటిస్తున్నారు. ఆయనకి సింపతి ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుతుంది. స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ కావచ్చు, స్థానికంగా ఉన్న టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, బోడే ప్రసాద్కి అయితేనే టికెట్ బాగుంటుంది, ఇక్కడ దేవినేని ఉమ కంటే బోడే ప్రసాద్ అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు పెద్ద ఎత్తున ఈ రకమైన ఫీడ్బ్యాక్ పార్టీ అధినాయకత్వానికి రావడంతో బోడే ప్రసాద్ పేరునే ఖరారు చేస్తూ చివరకు నిర్ణయం తీసుకున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తోంది భోగి.
అయితే పిఎంఆర్ ఈ రిమైనింగ్ 5 అసెంబ్లీ కావచ్చు, 4 పార్లమెంట్ స్థానాలు కావచ్చు, ఎప్పటిలోపల వాటిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద క్లారిటీ రావడానికి బహుశా 1-2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో జనసేనతో ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరిపినప్పటికీ అవి పూర్తి స్థాయిలో కొలిక్కి రాకపోవడం వల్లే ఆ స్థానాలను మినహాయించి ఈ క్లారిటీ ఉన్న స్థానాల విషయంలో ఇవాళ ప్రకటించినట్లుగా 3వ విడత జాబితా ప్రకటించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంలో పురంధేశ్వరి ఢిల్లీలో గత 3 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. సో ఈ క్రమంలో అక్కడ కొంత క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీ స్థానాల విషయంలోనూ అలాగే 1-2 అసెంబ్లీ స్థానాల విషయంలో బీజేపీ ఎక్కడెక్కడ నుండి పోటీ చేస్తుందన్న క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తుంది. హిందూపురం నియోజకవర్గం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా టీడీపీ ఆశిస్తుంది. కానీ హిందూపురం పేరును ప్రకటించేశారు. రాజంపేట అంటే దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. సో రాజంపేట విషయంలో బీజేపీ ఇంకా తర్జన భర్జన కావచ్చు, చర్చలు జరుపుతున్న పరిస్థితి, టీడీపీతో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ సీటు గురించి బీజేపీ కూడా పట్టుపడుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇటువంటి తర్జన భర్జన కావచ్చు, ఇటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న స్థానాలను పెండింగ్లో పెట్టి మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. సో 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.